హాయ్ డార్లింగ్స్. బేసిక్గా మనం యూట్యూబ్లో ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి లేదా తెలియజేయడానికి కోసం ఉంటాం. సో నేనైతే ఈరోజు ఒక చిన్న విషయం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే, మనం యూజువల్గా ఇబ్బంది పడుతుంటాం వాట్సాప్లో కాంటాక్ట్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం అనేది. కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా మనం అది ఫేస్ చేస్తుంటాం. కొంతమంది ఆఫీస్ వైజ్ బల్క్ మెసేజ్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎవ్రీ కాంటాక్ట్ సేవ్ చేయాల్సి వస్తుంది. అలా మనం కాంటాక్ట్ సేవ్ చేయకుండా కూడా మనం మెసేజ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఈరోజు చెప్తాను. సో దానికోసం మనం చిన్న యాప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్లో మీకు యాజ్ యూజువల్గా ఓపెన్ చాట్ అని ఉంటుంది. ఓపెన్ చాట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫస్టే వస్తుంది ఓపెన్ చాట్ డైరెక్ట్ మెసేజ్ అని చెప్పి. అది క్లిక్ చేయండి. నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి ఓపెన్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి డాష్బోర్డు. సో ఈ డాష్బోర్డ్లో చాట్ అండ్ హిస్టరీ ఉంది కదా, చాట్ అండ్ హిస్టరీ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని. కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాం. +91 వస్తుంది. ఇక్కడ మీరు కాంటాక్ట్ కొట్టవచ్చు. సో నా కాంటాక్ట్ నేను ఇక్కడ ఇస్తున్నా 16. సో మీరు స్పెషల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి చేయాలో అంటే చాట్ విత్ వాట్సాప్ అని ఉంటుంది, లేదా బిజినెస్ వాట్సాప్ నుంచి చేయాలనుకుంటే చాట్ విత్ బిజినెస్ వాట్సాప్ బిజినెస్ అని ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి ఆర్ బిజినెస్ వాట్సాప్ అని చెప్పి. బిజినెస్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని హాయ్ అని మనకు టైప్ చేసాం, సింపుల్. సేమ్ అలాగనే వాట్సాప్ నుంచి కూడా మనం అలానే సెలెక్ట్ చేసుకోవచ్చు, మెసేజ్ సెండ్ చేయొచ్చు. చాలా ఈజీ. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది చాలామందికి. సో ఇక్కడ హిస్టరీకి వెళ్తే మనం ఎవరెవరికి సెండ్ చేసామనేది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా చేయాలనుకుంటే అదే నెంబర్కి ఎవరికి చేసామో అక్కడ వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ మెసేజ్ కొడితే మళ్ళీ ఇక్కడ మనం మెసేజ్ చేయొచ్చు. లేదు మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ కేస్ మనం కాపీ పేస్ట్ చేసింది మనం సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో మనం ఏదైతే కాపీ చేస్తున్నామో అది ఇక్కడ వస్తుంది. అది మీరు డైరెక్ట్గా సెండ్ చేసేయచ్చు. సో చూసారు కదా, ఇది చాలా సింపుల్. సో దీనికోసం మనం ఎట్లాంటి కాంటాక్ట్ కూడా రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆర్ మెయిల్తో కూడా రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈ యాప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా తెలియకుంటే వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.